ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. మద్యం అక్రమ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం సిట్ కార్యాలయం వద్ద మా ప్రతినిధి సతీష్ ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా మద్యం అక్రమ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని పై కేసు పెట్టి ఇలా విచారణ పేరుతో ఆయన్ని వేధించడాన్ని ఏపీ ప్రజలు ఎట్లా చూస్తున్నారు? అప్డేట్స్ ఏంటి? కవిత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ లోక్సభ పక్ష నాయకుడు మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి కిందట ఢిల్లీ నుండి వచ్చినటువంటి ఎంపీ మిథున్ రెడ్డి సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. తనకు తానే నిన్న సుప్రీంకోర్టులో చెప్పిన విధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన న్యాయస్థానాన్ని గౌరవిస్తూ సుప్రీంకోర్టులో చెప్పిన విధంగా ఎంపీ మిథున్ రెడ్డి ఈరోజు ఆ సిట్ అధికారులు ముందుకు వస్తామని చెప్పారు. తనకు తానుగానే విచారణకు ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డిని ఎలాగైనా ఇరికించాలన్నటువంటి ఒక లక్ష్యం చాలా స్పష్టంగా రాజకీయ కక్ష సాధింపు లక్ష్యం అన్నది ఇందులో ఈ కేసు ప్రారంభమైనప్పటి నుండి కూడా కనిపిస్తోంది. ఎంపీ మిథున్ రెడ్డితో ఆ పేరును చాలామంది అధికారుల చేత ఉద్యోగుల చేత చెప్పించి ఇచ్చినటువంటి తప్పుడు స్టేట్మెంట్ల ఆధారంగా ఎంపీ మిథున్ రెడ్డిని ఈ కేసులో ఇరికించాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇదే విషయాన్ని ఈరోజు ఈ విచారణకు హాజరయ్యే ముందు కూడా ఎంపీ మిథున్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు కోసం పెట్టినటువంటి కేసు. ఈ క్షణానికి ఏదో వాళ్ళు వేధించవచ్చు లేదా ఇబ్బంది పెట్టవచ్చు, కానీ ఇది న్యాయస్థానాల్లో నిలిచేటువంటి కేసు కాదన్న అంశాన్ని చాలా స్పష్టం చేశారు. గతంలో కూడా ఎంపీ మిథున్ రెడ్డి ఈ కేసు విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైనప్పుడు వాళ్ళు అడిగినటువంటి ప్రతి ఒక్క అంశానికి సమాధానం చెప్పారు. తనకు తనే ఏదైతే అదానీ డిస్టిలరీకి సంబంధించి 5 కోట్ల రూపాయల లావాదేవీలు పిఎల్ఆర్ కంపెనీకి సంబంధించి ఉన్నాయో దానికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా మిథున్ రెడ్డి సిట్ అధికారులకు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తన కంపెనీలకు ఈ మద్యం అమ్మకాలకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధం లేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి ఈ కేసును పావుగా వాడుతున్నారు. ఇప్పటివరకు ఈ కేసు విచారణలో ఎక్కడా కూడా 3,000 కోట్ల రూపాయలు అవినీతి అని చెప్తారు. అది గాల్లో వేసినటువంటి లెక్క. నెలకి 50 కోట్ల రూపాయలు ఇంటూ 5 సంవత్సరాల కాలం 60 నెలలు 50లో 3,000 కోట్లు ఇంతే ఈ కేసుకు సంబంధించి. సిట్ అధికారులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 రావాల్సినటువంటి ఆదాయానికి గండిపడిందని నిరూపించలేకపోయారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు ఏదైతే మనం గతంలో చూసాం, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కుంభకోణంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి నిధులను చంద్రబాబు అండ్ కో ఏ విధంగా అయితే షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించిందో అటువంటిది ₹1 కూడా ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు దారి మళ్లినటువంటి సందర్భాన్ని కూడా ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు. సో కేవలం ఎవరైతే అధికారులు బెదిరించి తీసుకున్నటువంటి స్టేట్మెంట్లు, ఉద్యోగులను బెదిరించి తీసుకున్నటువంటి స్టేట్మెంట్లు, వాంగ్మూలాలు, ప్రభుత్వంలో పనిచేసేటువంటి గన్మేన్ల దగ్గర నుండి బెవరేజ్ కార్పొరేషన్ ఉద్యోగుల నుండి బెదిరించి తీసుకుంటున్నటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా ఒక తప్పుడు స్టేట్మెంట్ల ఆధారంగా పుట్టించినటువంటి కేసు కాబట్టి దీన్ని ధైర్యంగానే ఎదుర్కొంటాం. గతంలో కూడా తనపైన ఈ విధంగానే చంద్రబాబు ప్రభుత్వం ఎయిర్పోర్ట్లో గొడవ జరిగితే నేను కొట్టానంటే ఒక కేసు పెట్టింది. ఆ రోజు ఉద్యోగులు బెదిరించే స్టేట్మెంట్లు ఇప్పించారు. తర్వాత న్యాయస్థానంలో అదే స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు మమ్మల్ని బెదిరించారన్న అంశాన్ని స్పష్టం చేశారు. ఆ కేసు కొట్టేశారు. ఇప్పుడు కూడా అదే జరగబోతుందన్న అంశాన్ని చాలా స్పష్టంగా మిథున్ రెడ్డి కూడా చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఈరోజు ఒకవైపు సిట్ అధికారులు ఛార్జ్షీట్ వేస్తారని చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఛార్జ్షీట్ వేస్తారా, మరి మిథున్ రెడ్డికి సంబంధించి ఈరోజు సాయంత్రం వరకు విచారిస్తారా, తర్వాత ఏం చేస్తారనే అంశానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇది పూర్తిగా కక్ష సాధింపు కోసం కేవలం చంద్రబాబు కుటుంబాన్ని, చంద్రబాబు రాజకీయ ఆధిపత్యాన్ని అనేక దశాబ్దాలుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆయన కుమారుడు ఎదురెళ్తున్నారు కాబట్టి ఆధిపత్యానికి. అంతేకాకుండా ప్రతి సందర్భంలో చంద్రబాబుని డామినేట్ చేశారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. చంద్రబాబు కంటే ఎక్కువ సీట్లు గెలిపించి చూపించారు కాబట్టి గతంలో వరకు ఆ రాజకీయ కక్ష సాధింపుతోనే ఈ కేసులు పెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆరోపిస్తుంది. కవిత. రైట్ సతీష్, థ్యాంక్ యూ.